సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా? దాదాపు 70% అమలు అవుతున్నాయి. మీరు రైతు భరోసా 12,000 వచ్చి ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఎట్లా చూస్తారు దాన్ని? మా సంతోషం. ఇప్పుడన్నా ఇస్తే మా సంతోషం పడతాం మేము. పెంచి ఇస్తుండు కాబట్టి, వేయన పెంచి ఇస్తుండు కాబట్టి ఈ ఇప్పుడు ఈయన చేసిన అప్పుల వల్ల ఆ, ప్రభుత్వం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆయన ఇస్తుండంటే సంతోషం, ఇవ్వాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వస్తుంది. మంచిగానే ఉంది, పర్వాలేదు. ఇంకా అది ఏంటంటే పెట్టొద్దు కానీ పెట్టిండు కాబట్టి ఇంకా ఏం లేదు, తీసేస్తే బాగుండదు. మరి ఉండాలని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ తీరు ఎట్లా ఉంది? హైదరాబాద్ తీరు పర్వాలేదు, అట్లా చేయాలి. అది చేస్తేనే పక్కనికి భయం ఉంటుంది. ప్లస్ ఏంటంటే వేరేందంటే ప్రభుత్వ భూముల్లో ఆక్యుపై చేసి కట్టుతోళ్ళకు భయం ఉంటుంది. తీసుకుంటోళ్ళు కూడా చూసుకొని తీసుకుంటారు. 500 రూపాయల సిలిండర్ మీకు వస్తుందా? ఖచ్చితంగా అందరి కోసం 500 సిలిండరు, ఇంటింటి గృహాల జ్యోతి పథకం మాత్రం ఖచ్చితంగా అందరికీ అందుతుంది. అది బీఆర్ఎస్ ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి తిడుతుంది కదా, ఎట్లా చూస్తారు మీరు? అరే వాళ్ళు చేసిన కుంపటే ఇప్పటిదాకా జనాలు భరిస్తుర్రు. ఈయనేం చేస్తాడు పాపం? ఆయన చేసిన అప్పులు, ఆయన చేసిన వ్యవహారం మీదనే ఇప్పటిదాకా జనాలంతా ఇబ్బంది పడి ఉన్నారు. ఇప్పుడు ఈయన సర్దిద్దుకొని వస్తుండు. కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు కంపల్సరీ చేయాలి. అసలు చేయాలి. ప్రభుత్వంని మోసం చేసిన ఎవరిని కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైంది కదా, ఎట్లా చూస్తారు మీరు దాన్ని? ఆయన రావాలి, జనాలకు రావాలి. ఆయన వచ్చి ఏంటంటే ఈయన చేసేదానికి తప్పులు ఉంటే సరిదిద్ది సలహాలు ఇస్తుండాలి. ఆయన దాంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. ఇది ఎట్లాగో ఓడిపోయినామంటే జనాలు ఇంకా ఓడగొట్టిరు కాబట్టి పోయి కూర్చుంటే మాత్రం బాగుండదు. రావాలి, జనాలకు రావాలి. వచ్చి ఇది నేను చేసిన తప్పు, మీరేం చేసిన తప్పు అని అనుకుంటా కూర్చుకోకుండా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుండాలి. అల్లు అర్జున్ అరెస్ట్ ఎట్లా చూస్తారు? అది సినిమా అది మాత్రం తప్పేనండి. ఆయన ఎవరైతే కనీసం ఇట్లా పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా, ప్లస్ ఏంటంటే జనాలు మా పోలీసు వాళ్ళు చెప్పినట్టు విధంగా చూసుకొని వెళ్ళి అది చేసుకోవాలి. ఆయన అరెస్ట్ని మాత్రం నేను సమర్థిస్తున్నాను. మంత్రి కోమటిరెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. ఈయన మినిస్టర్లోకెల్లా కోమటిరెడ్డి బెస్ట్ మినిస్టర్. ఏంటంటే ప్రతిదీ ఈయనకి ఇచ్చిన శాఖను మాత్రం మంచిగా చూసుకుంటారు. ఏంటంటే కేంద్రానికి పోయినా నిధులు తెస్తుండు, ఇక్కడ కూడా కొట్లాడి నిధులు తెస్తుండు.